పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది మీ అభిమాన నేత, మీకు స్పీకర్గా అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రల శ్రీకారం. ఆయన తర్వాత అందరూ కూడా పాదయాత్రలు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, షర్మిలమ్మ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ పాదయాత్రలు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. రేపటి రోజు అంటే సోమవారానికి పాదయాత్ర 3000 కిలోమీటర్లకు చేరుకోబోతోంది విజయనగరం జిల్లాలోని ఎస్కోటలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గురించి మీరు ఏమంటారు? ఆ పాదయాత్ర వల్ల వచ్చే లాభం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో రాణిస్తారంటారు ఏపీలో? పాదయాత్రతో డెఫినెట్లీ లాభం ఉంటుంది. ఒకటి, జగన్ గారికి ప్రజల మధ్య ఉండే అవకాశం, ఒకటి ప్రజల్ని విశ్వాసంలో తీసుకునటానికి, ప్రజలకు వారిపై విశ్వాసం పెంచడానికి అది ఒక మంచి మార్గం ఒకటి. రెండవది, నాగరాజు గారు, ముఖ్యమైన అంశం ఒక రాజకీయ నాయకుడికి ప్రజల మధ్యన ఇబ్బందికరంగా నడిచే సమయంలో ఎంపతి అనేది పెరుగుతుంది. ఎంపతి అనేది ఎంపతి అనేది చాలా అవసరం ఒక రాజకీయ నాయకుడికి. ఆ ఎంపతి ఉంటే మనము హ్యుమానిటేరియన్గా మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, రకరకాలుగా ప్రజా సంక్షేమం కొరకు ఆలోచించడానికి ఆ ఎంపతి అనేది మనలో బిల్డప్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారిలో కూడా నేను చాలా మార్పు చూశాను. పాదయాత్ర కంటే మొదలు, పాదయాత్ర తర్వాత ప్రతి పేదవాడి గుండెలో ఏముంది, ప్రతి పేదవాడి ఇంట్లో ఏం బాధ ఉంది, ప్రతి పేదవాడి మనసులో ఎలా ఆలోచన ఉంది, వాడి పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచన ఉంది, ఇవన్నీ కూడా మీరు నెలలకు నెలలు వారి వెంట ఉండి ప్రయాణిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు అవగాహన అవుతాయి. మీ మనసులో మార్పుకు ఒక మంచి స్థానం కల్పిస్తుందని ఈ పాదయాత్రలు మీకు ఉపయోగపడతాయి. ఒకటి. రెండవది, జగన్ స్టిల్ ఎ యంగ్స్టర్. వారు ఇంకా యువకుడే. ఈ 8 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఇంకా వయసున్న నాయకుడే కాబట్టి డెఫినెట్లీ రాబోయే దినాలలో వారి నాన్నగారు ఇచ్చిన సేవలకు, మరి ఆయన తీసుకున్న ఈ చర్యలకు డెఫినెట్లీ మంచి రోజులు వారికి కూడా వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడో ఒక్కొరికి ఇయ్యారు కదా, ప్రతిసారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మీరు భావిస్తున్నారా? వెల్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా, ఇంకెవరైతారా అని పాదయాత్ర నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారని మీరు భావిస్తారా? డెఫినెట్లీ ఈజ్ గాట్ ఎ గుడ్ ఛాన్స్ అని నేను భావిస్తాను. ఈజ్ గాట్ ఎ గుడ్ ఛాన్స్. లాస్ట్ టైం మిస్ అయ్యాడు, బహుశా ఈసారి ఈ స్టాండ్స్ అ గుడ్ ఛాన్స్. అయితే జనసేన పార్టీ, అంటే జనసేనుడైన పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్, సినిమాలలో పవర్ స్టార్గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు. ఈసారి తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటున్నారు. ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రాలోను, ఆంధ్రప్రదేశ్లోను జనసేన పార్టీ యొక్క ప్రాబల్యం ఎలా ఉండబోతుంది అంటున్నారు? బట్ పవన్ కళ్యాణ్ ఇస్ అ వెరీ పాపులర్ యాక్టర్. బాగా యూత్లో, మాస్లో చాలా మంచి యాక్టింగ్, ఒక పవర్ స్టార్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్ద ఎత్తున ఉంది. వారి అన్నగారికి కూడా ఇంకా వారికంటే ఎక్కువ ఉంటుంది, చిరంజీవి గారికి, ఫిలిం ఇష్యూలో. రాజకీయ పరంగా వచ్చే వారికే, ఎందుకంటే ప్రజలు డెఫినెట్లీ డిస్టింగ్విష్ చేస్తారు. పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఎలా రోల్ ప్లే చేస్తారనేది అవగాహన చేసుకునే శక్తి అటు ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది. అండ్ డెఫినెట్లీ ఈజ్ ఆల్సో యంగ్స్టర్. మరి ఆంధ్రాలో వారి పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంది, ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది పెడతారు, ఏ రాజకీయ పార్టీకి లాభం చేస్తారు అనేది అది ఎలక్షన్స్ తర్వాత అర్థమవుతుంది మనకు. తెలంగాణకు వచ్చే వరకు డెఫినెట్లీ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం డెఫినెట్లీ అంత ఇంపాక్ట్ఫుల్ అయితే ఉండదు రాజకీయ పరంగా. డెఫినెట్లీ ఇట్ వోంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. ఉంటుంది అక్కడక్కడ, బహుశా వారు పబ్లిక్ మీటింగ్స్ పోతే ప్రజలు చాలా వస్తారు, చప్పట్లు పెడతారు, అదంతా సంతోషంగానే ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ మ్యాన్ టు రెకన్. ఓకే సార్, ఇక చివరిగా తీసుకుంటే నిజామాబాద్ ముద్దుబిడ్డగా మీరు, నిజామాబాద్ జిల్లాకు ముద్దుబిడ్డగా మీరు ఉన్నారు. ఎందుకంటే ఆర్మూరు, బాల్కొండ అంతా కూడా మీరు పనిచేశారు. ఒక నిజామాబాద్కి ఒక ముద్దుబిడ్డగా పేరుగాంచారు. 2019లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిజామాబాద్కి మీ తరపున ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు అభివృద్ధి విషయంలో? నిజామాబాద్ జిల్లా ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధం ఉన్న జిల్లా కాబట్టి వ్యవసాయానికి కావాల్సింది 2 ప్రధానంగా నీరుంది, రోడ్డు రవాణా ఉంది, వ్యవసాయం బాగుంది. ఆడ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఇంకా బాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అది ఇంప్రూవ్మెంట్ కావాలి. నాకు మేజర్గా ఇరిగేషన్, నీటిపారుదల విషయంలో నిజామాబాద్ జిల్లాకు ఇంకా న్యాయం జరగవలసిన అవసరం ఉంది. నీటి వనరులు, గోదావరి జలాలు కావచ్చు, ఇంకా మిగతా లోకల్గా ఉన్న నది జలాలు కావచ్చు, అది సంపూర్ణంగా జిల్లాకు అందించడానికి కొన్ని కార్యక్రమాలు మిగిలిపోయాయి.
అది చేస్తాం ఒకటి. రెండోది పారిశ్రామిక రంగంలో ఇండస్ట్రియలైజేషన్ ఇష్యూకి వస్తే డెఫినెట్లీ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని, ఎందుకంటే వ్యవసాయం చాలా బలంగా ఉంది కాబట్టి వ్యవసాయ ఆధారిత అటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొరకు మేము ఆల్రెడీ నిజామాబాద్ జిల్లాలో ఒక పెద్ద ఫుడ్ పార్క్ ఇప్పించాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని త్వరలో పెద్ద స్థాయికి డెవలప్ చేపిస్తే రైతులకు అక్కడ మంచి గిట్టుబాటు ధర ఉంటుంది, అష్యూర్డ్ మార్కెట్ ఉంటుంది, నిరుద్యోగ యువకులకు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆడ వ్యాపారం పెంచుకునటానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా అగ్రికల్చర్ పసుపు విషయంలో కానీ ఇంకా కొన్ని ఇటువంటి పంటలకు సంబంధం ఉన్న అంశాలపై ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రంగా మేము ముఖ్యమంత్రి గారితో కలిసి వీ విల్ గివ్ అ వెరీ గుడ్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మీరు ప్రచారం ఏమన్నా ప్రారంభించారు సార్ టీఆర్ఎస్ తరఫున? నేను ఇప్పుడు నెక్స్ట్ 2-3 డేస్లో నిజామాబాద్ వెళ్తున్నాను. చాలా సమయం నేను అక్కడనే ఉంటాను. అక్కడ డెఫినెట్లీ పార్టీ ఎలా నన్ను ఉపయోగించుకుంటుందో ఆ విధంగా నేను పనిచేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూశారు కదండి, మాజీ స్పీకర్ కేఆర్కే సురేష్ రెడ్డి గారు పార్టీ మారిన సందర్భంలో ఆయన చెప్పిన విషయాలు, అంటే పార్టీ మారడానికి దారితీసిన కారణాలు ఏంటి, అసలు ఏ పరిస్థితుల్లో తాను పార్టీ మారాల్సి వచ్చిందో స్పష్టంగా ఇక్కడ చెప్పారు. అయితే సురేష్ రెడ్డి గారు పార్టీ మారడానికి చెప్పిన కారణాలతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది ఇంటర్వ్యూ చూసి మీ అభిప్రాయాల ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. Bye.